నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సేద్య యాగం మనకు అందించిన వారు కర్లపాలెం హనుమంతరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అడవుల్లో కొండల మీద వాటంతటవే మొలిచే తృణధాన్యాలను గమనించాడు మనిషి. వానకారు ఋతువు తోడుగా తన భుజబలంతో కూడా ఆ పని చేయవచ్చని గ్రహించాడు. అదిగో అప్పటి నుంచే సేద్యం మొదలైంది. పురాతన కాలంలో వ్యవసాయాన్ని కేవలం ఒక వృత్తిగా కాకుండా ఒక యాగంలా ఎలా నిర్వహించేవారో కృషి సూక్తం తెలియజేస్తుంది. సేద్యం మూలరూప సేద్యం, ఛేదింపదగినది. అధర్వణ వేదంలో ఎరువుల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. కాబట్టి సేద్యాన్ని భారతీయుల అతి పురాతన వృత్తిగా భావించవచ్చు. వేద సంహితలు, పురాణాల నిండా సందర్భం వచ్చిన ప్రతిసారి వ్యవసాయం తాలూకు వర్ణనలు కనిపించడం ఈ వాదనకు ఒత్తాసు పలుకుతున్నాయి. పరాశర సంహితకర్త పరాశరుడు కృషి పరాశరుడిగా ప్రసిద్ధుడు. ఈ కర్షక ఋషి కాలం మన లెక్కల ప్రకారం దాదాపు 3000 సంవత్సరాల నాటిది. సేద్యం గొప్పదనం గురించి ఎన్ని విధాలుగానో ప్రశంసిస్తుంది ఈ పరాశర సంహిత. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం చాలా విపులంగా ఈ సంహితలో కనిపించడం విశేషం. సునం, వహాసునం, నరఃసునం, కృషతులాంగలం, సునం వరత్రాబద్యంతాం, సునమష్ట్రం ముదిజ్ఞయ. ఎడ్లు సుఖంగా లాగుగాక, మనుషులు సంతోషంగా పనిచేదురుగాక, నాగలి చక్కగా దున్నుగాక అని దానికి అర్థం. నాగలిని ఒక యంత్రంగా సంబోధిస్తూ దాని 6 భాగాలను కొలతలతో సహా ఈశా యుగోహల అధ్యాయంలో వివరించింది పరాశర సంహితే. వేదకాలం నాటి వ్యవసాయ పనిముట్లు, వాటి తీరుకు ఇప్పటి పరికరాలు వాటి పనితీరుకు అంతగా భేదం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఏటేటా పంటలు మారుస్తూ సాగు చేసే పద్ధతి యుక్తి తల్పతరు సూక్తుల్లో కనిపిస్తుంది. వాజసనేయి సంహితలోని చమకంలో ఇప్పటి మన వడ్లు, మినుములు, యవలు, నువ్వులు, శనగలు వంటి ధాన్యాల ప్రస్తావన ఉంటుంది. ధరల ఆధారంగా 2 పంటలు వేసే నేటి విధానం తైత్తిరీయ ఉపనిషత్ కాలంలో కూడా ఉంది. స్థల కాల వేదాలను అనుసరించి పంటలు వేసే సస్య సంప్రదాయం మౌర్యుల కాలం నాటికే అమల్లో ఉన్నట్లు అర్థశాస్త్రం 2వ భాగంలో ఆధారాలు ఉన్నాయి. 6 ఋతువుల కాల గణన విధానం కూడా క్రీస్తుకు పూర్వం 2500 ఏళ్ల కిందటనే ఆరంభమైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. గ్రీష్మాంతంలో, శరదృతువుల్లో పైరు పెట్టే నేటి ఆచారాలు వేదకాలం నుంచి సాంప్రదాయికంగా వస్తున్నాయి. ఋగ్వేదంలోని కృషి సూక్తం సాగును ఒక యాగంగా వర్ణిస్తుంది. అధునాతన దిశగా సాగుతున్న నేటి వ్యవసాయ విధానాలు సనాతన కాలంలో మన సాగుదారులు భక్తి శ్రద్ధలతో సాగించిన సేద్య యాగ ఫలాలే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.